జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము 16వ శ్లోకము. అహం క్రతుః అహం యజ్ఞః స్వధాహం అహం ఔషధం మంత్రోహం అహమేవ ఆజ్యం అహం అగ్నిః అహం హుతం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, మహాత్ములు నేను ఒక్కడినే అయినా నన్ను అన్ని రూపాలలో ఉపాసిస్తూ ఉంటారు, జ్ఞానయజ్ఞము చేస్తూ ఉంటారు అని కదా చెప్పాను. ఆ అన్ని రూపాలలో నన్ను ఉపాసించేటటువంటి విధానములో మహాత్ములు నన్ను ఏ ఏ రూపాలలో చూస్తూ ఉంటారో కొన్ని ఉదాహరణకు చెబుతూ ఉన్నాను, విను. అర్జున, నేనే వైదికమైనటువంటి క్రతువుని, జ్యోతిష్ఠోమాది క్రతువులు చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి క్రతువుని. నేనే యజ్ఞాన్ని, నేనే పితృదేవతలకు సమర్పించేటటువంటి నైవేద్యాన్ని, నేనే ఓషధిని, నేనే మంత్రాన్ని, నేనే నెయ్యిని, యజ్ఞములో వాడేటటువంటి నెయ్యిని, నేనే అగ్నిని, నేనే ఆ సమర్పించేటటువంటి కార్యాన్ని, ఆహుతులను సమర్పించేటటువంటి కార్యాన్ని. ఈ రకంగా అన్ని విధాలుగా అన్ని రూపాలలో అన్ని క్రియలలో నన్ను వారందరూ ఉపాసన చేస్తూ ఉంటారు. ఇది కొందరు మహాత్ములు చేసేటటువంటి ఉపాసనారూపకమైన జ్ఞానయజ్ఞము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము భగవంతుడిని ఎన్నెన్ని రూపాలలో ఉపాసన చేయవచ్చునో, ఎన్నెన్ని రూపాలలో ఆ భగవంతుని ఉనికిని మనము మనసారా అనుభవించవచ్చునో, ఎన్నెన్ని కార్యాలలో భగవంతుని యొక్క ఉనికిని మనము మనసా భావించవచ్చునో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు ఉదహరించినటువంటి ఆయా విషయాలు మనకి తటస్థించినప్పుడు అందులో భగవంతుణ్ణి మనము భావిస్తూ, అంతేకాకుండా ఈ సకల సృష్టిలో ప్రతి వస్తువులో ప్రతి కార్యములో మనము చేసేటటువంటి ప్రతి పనిలో ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఉనికిని మనసారా భావన చేస్తూ ఈ విశ్వాన్నంతటిని కూడా శ్రీమన్నారాయణుడు తన శరీరముగా కలిగి ఉన్నాడు అనేటటువంటి విశేషమైన జ్ఞానరూపమైన యజ్ఞాన్ని నిరంతరము సాగిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 6వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, వృత్రాసురుడికి ఇంద్రుడికి మధ్యలో యుద్ధం జరుగుతోంది. స ఇంద్రశత్రు కుపితో భృశం తయా మహేంద్రవాహం గదయోరు విక్రమ. ఇంద్రశత్రువైనటువంటి వృత్రాసురుడు మహాకోపముతో భీకర నాదము చేస్తూ ఇంద్రుడు విసిరినటువంటి గదనే ఎడమ చేత్తో పట్టుకొని అదే గదను
ఇంద్రవాహనమైనటువంటి ఐరావతం యొక్క కుంభస్థలం మీద విసిరేశాడు, కుంభస్థలాన్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఐరావతము రక్తం క్రక్కుతూ ఒక 14 గజాల దూరం వెనక్కిపోయి భయంకరమైనటువంటి నొప్పితో ఇంద్రునితో పాటు క్రింద పడిపోయింది. ఇంద్రుడు ఒక్కసారిగా భయపడ్డాడు. వృత్రాసురుడు మాత్రం క్రింద పడి ఉన్నటువంటి ఇంద్రుడిని గదతో కొట్టలేదు. ఇక అప్పుడు ఇంద్రుడు తన అమృతహస్తముతో ఏనుగును తాకి దాని గాయాలను మాన్పించి మళ్ళీ లేచి వజ్రాయుధాన్ని పట్టుకొని వృత్రాసురుని ఎదురుగా నిలబడ్డాడు. అట్లాంటి ఇంద్రుడిని చూసి వృత్రాసురుడు వ్యంగ్యంగా నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ ఇంద్రా, బ్రాహ్మణ హంతకుడివి నువ్వు. నీకు గురువు, నాకు సోదరుడు అయినటువంటి విశ్వరూపుడిని చంపినటువంటి పాపాత్ముడవు నువ్వు. నా త్రిశూలముతో పాషాణం వంటి నీ గుండెను చీల్చి నా సోదరుని రుణం తీర్చుకుంటా. ఏమాత్రము కనికరము లేకుండా బ్రాహ్మణుడైన, గురువైన, ఏ పాపమో తెలియని వాడైనటువంటి, యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి వాడైన నా సోదరుడైనటువంటి విశ్వరూపుడిని శిరస్సులను ఛేదించి యజ్ఞ పశువును చంపినట్టు చంపావు కదా. నీకు సిగ్గులేదు, దయాహీనుడవు. నువ్వు చేసిన పనికి పిశాచాలు కూడా తిడతాయి అంటూ వృత్రాసురుడు ఇంద్రుడిని దూషిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 9వ అధ్యాయము 16వ శ్లోకము. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.